ఈరోజు వాళ్ళని కూడా అడుగుతున్నా, ఈరోజు లోకేష్ పేరు కూడా ఉందబ్బా, ఆ పులికేసి పేరు కూడా 46 పేజీల్లో అబ్బా కొడుకుల పేరు స్పష్టంగా ముడుపులు అందినాయి అని చెప్పి స్పష్టంగా 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడెక్కడ అందినాయి. దుబాయ్లో కూడా తీసుకున్నారు వీళ్ళు డబ్బులు. దుబాయ్లో కూడా దాదాపు ఎంత పేమెంట్స్ ఇన్ దుబాయ్ దాదాపు 16 కోట్ల రూపాయలు దుబాయ్లో కూడా. అంటే ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు దాదాపు 118 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారో కేవలం 2 ఏజెన్సీలే. అమరావతికి సంబంధించి రైతులు కూడా చెప్తా ఉన్నాం, అమరావతి అనేది కేవలం ఒక బూటకం, ఒక బొమ్మ మాత్రమే. దాని వెనకాల జరిగిన ఒక పెద్ద లంచ భూదంద, ఈ విధంగా కమిషన్ల దంద. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాలు దాదాపు 26 కేసుల్లో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకోవటం, లేకపోతే జడ్జిలను ఎవరినో వ్యవస్థలు మేనేజ్ చేసి ఈరోజు నాట్ బిఫోర్ అని చెప్పుకోవటం, స్టేలు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళటం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే కేంద్రం కేసుల కోసం పోయాడని చెప్తారు. ఈరోజు మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం పని ఉండి నడ్డా పక్కన గుసగుసలాడతాడు, మాటకు వస్తే కేంద్రం పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మన బతుకు బయటపడిపోయింది, మన బండారం బయటపడిపోయింది. ఎక్కడో మనం తీసుకున్న ముడుపులు చిట్టా లాగితే ఈరోజు 118 కోట్లు వచ్చినాయి. ఇంక అన్నీ కానీ డొంక కదిలితే 5 సంవత్సరాలు మీ డొంకలు కదిలితే కొన్ని వేల కోట్లు బయటకు వస్తాయి. ఈరోజు ఖచ్చితంగా మేము కోరేది తప్పకుండా ఈ ఇద్దరి మీద, ఎవరైతే అబ్బా కొడుకుల మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ తప్పకుండా చర్యలు తీసుకోవాలి. తప్పకుండా వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే స్పష్టంగా ఇదేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పని కాదు. నీట్గా ఈమెయిల్స్ ఉన్నాయి, చాట్స్ ఉన్నాయి, ఎస్ఎంఎస్లు ఉన్నాయి, పూర్తిగా వివరాలతో సహా. ఈరోజు ఎక్కడెక్కడంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఈ సర్కిల్ కాదు ఇవ్వాల్సింది, పక్కన జూబ్లీ సర్కిల్ అంట. అంటే నేను చేసింది తప్పని మాత్రం స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. నేను తీసుకున్న మాట వాస్తవమే, కానీ కాగితం అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి వచ్చింది అని మాత్రం మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అడుగుతున్నా దత్తపుత్రుడిని స్పందించయ్యా, లేకపోతే తల దొరికేసిన తర్వాత లిస్టు మారితే ఇంక డొంక కదిలితే అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు దుష్ట చతుష్టయం లాగా నెక్స్ట్ మా రాధాకృష్ణ, మా రామోజీ, మా బిఆర్ నాయుడు, మళ్ళీ దత్తపుత్రుడు క్యూలో కట్టే పరిస్థితి ఉందని చెప్పి ప్యాంటులు దడుపుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా దాంకున్నారా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా సరే దత్తపుత్రుడు కాదు, చంద్రబాబు నాయుడుతో నేను ప్యాకేజీ మాట్లాడుకోలేదు, నేను బీజేపీతోనే పొత్తులో ఉన్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటే తప్పకుండా దీని మీద మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. తప్పకుండా దీని మీద నువ్వు కూడా వివరణ చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, వామపక్షాలకు సంబంధించి మీరు కూడా ఎందుకు నోరు మెదపట్లేదో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. సిపిఐ నారాయణ గారు కానీ, ప్రతిదానికి మాట్లాడే నారాయణ గారు కానీ, ప్రతిదానికి లేసే రామకృష్ణ గారు కానీ, లేకపోతే మరిదిని కాపాడుకునే దానికి పురంధేశ్వరి గారు, బీజేపీ అధ్యక్షులైన పురంధేశ్వరి కానీ, వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. ఎందుకు మాట్లాడలేదో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, చూస్తూ ఉన్నారని చెప్పి ప్రతి విషయం ఈరోజు తెలుస్తాను. ఎందుకంటే ఒక సామెత ఉంది, ఎన్నో గుడ్లు తిన్న రాబందు ఏదో దానికి కొట్టుకుపోద్దంట. ఇట్లా ఎన్ని సంవత్సరాలు నువ్వు పాపాలు మోసాలు చేసినా నీ టైం వచ్చినప్పుడు, నీ పాపం పండినప్పుడు తప్పకుండా నువ్వు రాలక మానవ్. నీ పాపం పండే టైం వచ్చింది బాబు, కాబట్టే పండుతుంది, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నీ ముసుగేసుకొని ఏదైతే నేను నిజాయితీ పరుడిని, నేను సత్యహరిశ్చంద్రుడిని, నా మీద మచ్చలేదు, నీ ఒళ్ళంతా మచ్చలే. నీ మచ్చల్ని ఎవరు కడిగినా పోవు, చెంతపొండు వేసిన సౌరంగా అదేదో గిన్నెని తవ్వితే అదైనా శుద్ధపడుతుందేమో, కానీ నీ ఒంటి మీద మచ్చలు దేంతో కడిగినా కూడా పోయే పనే లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎందుకు కామ్గున్నాడో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా, ఏది తీసుకొచ్చినా దాని వెనకాల నాకేంటి ఇది తప్ప ఇంకోటి లేదు అన్న సంగతి ఈరోజు స్పష్టంగా అర్థమైంది. దీని మీద సంబంధించి ఖచ్చితంగా కేసు కట్టాల్సిన పరిస్థితి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు, బాగా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈ బాబు, ఈ చిన్నబాబు, ఈ దత్త, ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజు వచ్చేసిందని చెప్పి తెలియజేస్తే, ఇప్పటికైనా మా దత్త మాట్లాడాల్సిన టైం ఆసన్నమైంది. ఊరికినే
జగన్మోహన్ రెడ్డి పోవాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి, మా ఆయన రావాలి, నేను ఈయన సపోర్ట్ చేస్తానని చెప్పి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ దత్తకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ముడుపులు తీసుకున్న మాట తీసుకున్నారు. ముడుపులు తీసుకున్న తర్వాత ఎక్కడో కమిషన్లో తీసుకున్నారు, దగ్గర దాచిపెట్టుకున్నారు. అక్కడ ఒకటి తట్టారు, తడితే నా సాధారణంగా మొత్తం మన చిట్టా వచ్చింది. ఇప్పుడు ఈ చిట్టా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ గవర్నమెంట్ కాదు. దీనికి సంబంధించి 118 కోట్ల లెక్క చెప్పండి అబ్బా అని అడుగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే, ఇది క్లియర్గా ఫైండింగ్స్ అండ్ ఎవిడెన్స్ విచ్ ఇస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇట్స్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ కాదు. 118 కోట్లకు సంబంధించి వాళ్ళు ఒక నోటీస్ ఇష్యూ చేశారు. ఆ నోటీస్ ఇష్యూ చేస్తే దాదాపు 4 నోటీసులు ఇచ్చారు. 4 నోటీసులు ఇస్తే 118 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడెక్కడ డబ్బులు చెప్పాలి, అది కూడా చెప్తాను. దీన్ని కూడా మళ్ళీ కోడ్ వర్డ్ డబ్బులకు సంబంధించి స్టీల్ టన్నుల్లో అంట, కోడ్ రిటర్న్ వర్డ్ టన్నుల్లో. ఎవరెవరి నుంచి 18 కోట్లు, ఒకరి దగ్గర నుంచి ఎవరో షలాకా అన్నయ్య 33 కోట్లు, ఇంకొకరి దగ్గర నుంచి 50 కోట్లు, ఇంకొకరి దగ్గర నుంచి 9 కోట్లు, ఇంకొకరి దగ్గర నుంచి 18 కోట్లు అని క్లియర్గా ఇన్కమ్. దీనికి సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం. ఇదిగో నువ్వు అంటున్నారు కదా బాబు, చిన్నబాబు, మేము ముడుపులు అందలేదని. ఇదిగో ఈ ముడుపులు అందినాయి అని చెప్పి వాళ్ళ దగ్గర, మా దగ్గర ఈమెయిల్స్ ఉన్నాయి, మాకు చాట్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రతి ఒక్కటి ఉంది. 46 పేజీలకు సంబంధించి మీకు నోటీసులు పంపించారు. దానికి సంబంధించి వివరణ ఇవ్వు. దానికి వివరణ ఇవ్వలేకుండా ఆయన ఏం చేయలేదు, నేనేం చేయలేదు. ఇదిగోనయ్యా చేశారు కదా, ఇది మా సంస్థ కాదు కదా, ఒక క్రెడిబిలిటీ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ సంస్థ విచ్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, నాట్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఇట్ క్లియర్లీ షోస్ దట్ 118 crores విచ్ హాస్ బీన్ అన్డిస్క్లోజ్డ్ అసెట్స్. ఇది ఎందుకు చూపించకూడదని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పమనండి. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే మనం తిన్నాం కాబట్టి. ఇది జస్ట్ ఇట్స్ అ పార్ట్. అమరావతిలో షాపూర్జీ, పొల్లంజీ, ఎల్ఎన్టీ చేసిన వర్కులు ఒక చిన్న భాగం అంతే. ఇది 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అంతా తీసుకొస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ముడుపులు అందినాయి అన్న సంగతి బయటకు వస్తుంది. దీని మీద విచారణ జరపాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఖచ్చితంగా అది రాసేది ఏముంది, వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, మనం రాయాలా? మేము చెప్తాం అరెస్ట్ చేయాలా, కేసులు కట్టాలని చెప్పకుండా వీ డిమాండ్. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది నువ్వు చెప్తే నేను చెప్తే అంటే నడవదు కదా. ఇట్ డజంట్ వర్క్ అండర్ ఆర్ పర్వ్యూ. ఇది తీసుకోమని చెప్తే చేయదు, అది తీసుకోమని చెప్తే ఆయన చెప్తాడు కదా. మాటకు వస్తే ఈ సిఐడి ఇది, సిఐడి ఇది చెప్తాడు. ఈరోజు లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది అధికార పార్టీ నాయకయా. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మేము ఆరోపణలు చేయట్లా. నేను ఇందాకే చెప్పాను, మేము అలిగేషన్ చేయట్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ కాదు. దీని మీద ఇచ్చిన కేంద్ర సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన 118 కోట్ల రూపాయలు ఏదైతే మీరు లంచం రూపంలో తీసుకున్నారు, లంచం రూపంలో తీసుకున్నారు అని చెప్పిన దాని మీద వివరణ ఏంటి అని అడుగుతున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ తప్పుడుది, ఇన్కమ్ ట్యాక్స్ దొంగది, ఇన్కమ్ ట్యాక్స్ ఇది చేస్తున్నా చెప్పు. అదేనా చెప్పు. నీకుంది కదా ఒక ఏ ఆంధ్రజ్యోతి రాధర్ ఉంది కదా, మా ఓడున్నాడు కదా, రామోజీరావు ఉన్నాడు కదా, రాస్తాడు కదా పెద్ద అక్షరాలతో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇరికించాలని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఏదో ఒక చక్రం తిప్పుతారు కదా. ఏదో ఒక రకంగా మా ఓడు సత్య హరిశ్చంద్రుడికి అన్న, నిజాయితీకి ఇది మేము పుట్టిన తర్వాతే నిజాయితీ పుట్టింది అని రాస్తారు కదా. అదన్నా రాయండి. అది రాయరు, ఇది రాయరు, ఏదో ఒకటి రాయండి. ఇప్పుడు ఒకటి చెప్తానబ్బా, ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడైనా కానీ ఈరోజు జరిగితే ఈరోజు తీరు. నువ్వు 2018, 2019లో డబ్బులు తీసుకున్నావు. 2019లో 2020లో వాడి మీద ఒకటి మీద రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత వాడి పుస్తకాల్లోనూ ఈమెయిల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇచ్చాను, లోకేష్కి ఎంత ఇచ్చాను అని చెప్పి మొత్తం రాసుకున్నాడు. ఏంద్రా ఇదంతా ఇంత డబ్బులు ఆడిచ్చారని చెప్పి తీగలాగారు.
తీగలాగే కొంది డొంక కదిలింది. డొంక కదిలిన తర్వాత ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు. అది ఖచ్చితంగా అది కోర్స్ ఆఫ్ యాక్షన్ టైం పడుతుంది. అంతేగాని ఈరోజు పొద్దున ఇస్తారు, రేపు పొద్దున ఇస్తారా నీకు? ఇవ్వరు కదా. దాని మీద కూడా క్రెడిబిలిటీ చూస్తారు, మొత్తం తీసుకుంటారు, మొత్తం లెక్కలేస్తారు, దీని మీద ఎక్కడి వర్కులు అన్నీ కూడా సరిచే. దానికి సంబంధించి 46 పేజీలు నోటీస్ అయ్యా. సింగిల్ పేజ్ నోట్ కాదు, ఇట్ ఈస్ అ 46 పేజ్ నోట్. అడ్డంగా దొరికిపోయిన దొంగ, ఈ దొంగ బయటపడేదానికి కొరవ దొంగలు దాంకున్నారు. ఆ దొంగలు మాట్లాడితే ఏం రాస్తే ఆ దొంగలు బతుకులు బయటపడిపోతాయని ఆ దొంగలు దాంకున్నారు. ఆ జ్యోతి దొంగ, ఈనాడు దొంగ, ఆ TV5 దొంగలు. ఎందుకంటే మొత్తం మనకి కూడా పోయింది కదా ప్యాకేజ్, అవన్నీ బయటకు వస్తాయని మా దత్త ఏం మాట్లాడకుండా ఈడు దొరికాడు మమ్మల్ని ముంచాడు రా అని చెప్పి తెల్లగుడ్డేసుకొని మొనుకో ఉన్నారు. అది ఏదో సమ్ కుక్అప్ సమ్ స్టోరీ, అది కూడా చేయలేరే. ఎందుకంటే ఇది ఆంధ్ర గవర్నమెంట్ కాదు చేసింది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఏ గంటకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదానికి 2024లో రెండోసారి ముఖ్యమంత్రిగా, 2024 లేకపోతే ముందా వెనక ఏది పక్కన పెడితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా రెండోసారి ముఖ్యమంత్రిని చేసేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కలిపి వచ్చినా ఇండివిజువల్గా వచ్చినా బొంద పెట్టేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పూర్తిగా 2024 తర్వాత రెండు పార్టీలను సమాధి చేసి కప్పి పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి 2019లో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు, ఇప్పుడు మా పని అయిపోయింది అది అంటున్నారు. సరే 2029కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలకు అండ ఉండాలి అంతా కూడా రచిస్తారు. ముఖ్యమంత్రి మా జగనన్న తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి. ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుకుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్, ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్, గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్కి పనిచేయాలి? ఏమీ ఇప్పుడు పల్నాడులో నాకు 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా. అంటే మీ కొరకే కాదు, ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం, తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే, అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పారు. నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది? రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. ఇట్ ఇస్ ఎ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉంది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే.